రాజు లిఫ్ట్లో పెట్టి. థ్యాంక్స్. వెళ్దామా? ష్యూర్. సారీ. తనకి ఏం కావాలో చూసుకోమ్మా. అమ్మా సరేనా? ఆ ఆకు ఒకటి ఇవ్వమ్మా. అక్క అక్క పాప బావ యూఎస్. ఓకే. అరా అయిపోయిందా? అండ్ దట్స్ డాడ్. పెద్ద కొమ్మ ఉంది కదా అక్కడికి వెళ్ళి కట్టండి. బాగున్నారా? ఆ బియ్యం పసుపు అమ్మాయి యూఎస్ నుంచి వస్తామని చెప్పి వచ్చిందా? తన్వి వచ్చేసావా? రా 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 రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. బోల్డ్ పనులున్నాయి. ఏంటి లేట్ అయిపోయావు? ఇంకా ప్రసాదం తయారు చేయలేదు. పంతులు గారు వచ్చేసారు. తాంబూలాలు రెడీ చేసుకోవాలి. రా 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 రా. ఇంకా వంట కూడా సగం సగమే అయ్యింది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి. అవును, నీకు వంట వచ్చా? వద్దు, నువ్వు ఇంత అందంగా తయారై వచ్చావు. నువ్వు వంట చేసావనుకో నీ బట్టలు పాడైపోతాయి. అక్క పూజలో ఉంది, తనకి ఏం కావాలో చూసుకోమ్మా. సరేనా? ఈ లోపల నేను కూడా వంట చేసుకొచ్చా. హే తన్వి, వచ్చేసావా? ఏంటి లేట్ అయింది? సంజుడు ఎప్పుడు వచ్చేస్తావని చెప్పాడు. సర్లే రా కూర్చో. సారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చంటిదానికి పాలు కలిపే టైం అయింది. ఇదిగోండమ్మా. నేను వెళ్ళి పాలు కలుపుకొస్తాను. నువ్వు కొంచెం అక్షింతల్లో పూలు కలిపేవా? ఆ ప్లేట్ అందుకోండమ్మా. అమ్మా ఆ ఉత్తరం అందుకోండి. ఇక్కడ పెట్టండి అమ్మా. ఆ జాకెట్ ప్లేట్ అందుకోండమ్మా. అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయలు కూడా తీసుకోండి. సో ఆ పళ్ళు ఇటు బాబు. హావింగ్ ఫన్? యా. సంజు ఇట్రా. ఆ పసుపు కుంకుమ అందుకోండమ్మా. తన్వి, పాపకు కొంచెం పాలు పట్టేసేవా? పడుకుంటుంది. ఈ పనులు నేను చూసుకుంటానులే. యా ష్యూర్. అమ్మా ఆ పూలు గుచ్చడం అయిపోతే స్వామివారి దగ్గర పెట్టండి. ఓ, అలాగే దీపాలకు నూనె కూడా తెప్పించండి. ఏంటి ఎప్పుడు పిల్లల్ని ఎత్తుకోలేదా? లేదు. నెమ్మదిగా లివింగ్ రూమ్ లో కూర్చో. జాగ్రత్త. బాబు అగ్గిపెట్టి అందుకోమా. ఓహో వచ్చేసావా? పొద్దు నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంత లేట్ అయిందేంటి? పాప నీకు ఇచ్చేసిందా? లేచినప్పటి నుంచి ఎవరు దొరుకుతారో వాళ్ళకి ఇచ్చేద్దామని రెడీగా ఉంటుంది. ఇలా ఇవ్వు. మా కాఫీ పెట్టడం వచ్చా నీకు? మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అలాగే. ఇదిగో ఇదో ముసలైన బీపీ షుగర్లు ఉంటాయేమో అని షుగర్లెస్ కాఫీ తెచ్చు. ఎక్స్ట్రా షుగర్ వెయ్యి. ఇగో ఈ విషయం ఆంటీ తెలియనివ్వకు. అంటే మీకు షుగర్ ఉందన్నమాట. ఏంటి కాఫీ అడిగారా? ఏం అవసరం లేదు. ఇప్పటికే 10 సార్లు అయిపోయింది. పద మనం పూజ దగ్గరికి వెళ్దాం. సారీ. ప్రసాదం తీసుకున్నారా? వీడి చిన్నప్పటి నుంచి అంతే, అల్లరి ఎక్కువ. సరే నేను వెళ్ళొస్తాను ఆంటీ. ఒక్క నిమిషం అమ్మా. ఇవ్వమ్మా. అయ్యో ఆంటీ, ఇవన్నీ ఎందుకు? మొదటిసారి వచ్చాం, ఉండని అమ్మా. థ్యాంక్స్. ఇలాగా పూజలకి పేరెంటాలకి కాదు, ఖాళీగా ఉన్నప్పుడు తప్పకుండా వస్తూ పోతూ ఉండు. సరేనా? సరే ఆంటీ, వస్తాను ఆంటీ. అలాగే. వస్తాను ఆంటీ. బాయ్. దింపేసి వచ్చేస్తానమ్మా. మీ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి చాలా తేడా ఉంది కదా? అంత లేదు. ఇవాళ ఏదో రథం హడావిడిలో పడి నేను వదిలేసారు కానీ లేకపోతే ఫుల్ టార్చర్ పెట్టేవారు. అదేం కాదు. యు మామ్ ఇస్ సో క్యూట్. ఆహా, థ్యాంక్ యూ.
అనిపిస్తుంది. మరి నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు, ఒకరినొకరు బాగా తెలుసుకోవాలి, అప్పుడే ఆలోచిస్తానేదో అన్నట్టున్నా. అవసరం లేదనిపిస్తుంది. తెలియదే నిన్నటి దాకా నాకీ హాయే, ఇప్పుడిలా నన్నెటు వైపోలాగేస్తోంది మాయే. మనసునే కాదని ఎంతో వారిస్తున్నా, వినదుగా అల్లరి చేస్తూ వెల్లువలాయలోన. ఎవరు ఆపినా ఓ క్షణమాగునా తరిమే చిలిపి తపన. నిన్నే చూస్తున్నా, నాలో నేనేం చూసినా, నేనేం చేస్తున్నా నీ ఊహల్లో లేననా, నీకేమవుతున్నా గుండెల్లో ఓ యాతన, నీతోనే ఉన్నా నా మీదే ఏ వైపు సాగినా. Friction is defined as a content of resistance exerted by one body above the second body, and the second body exerts a force upon the first body. When there is a smoothness between them, ఈ తొలి కలల హాయిలో నా మనసడిగే నిన్ను చేరుకోమని. ఈ అడుగులకు జంట నువ్వని, నలుగురి మధ్యలో ఒకరికి సొంతమై ఇలా నడిచిన స్వప్నమే నేనా, నేనా, నేనా. నిన్నే చూస్తున్నా, నాలో నేనేం చూసినా, నేనేం చేస్తున్నా నీ ఊహల్లో లేనరా, నీకేమవుతున్నా గుండెల్లో ఓ యాతన, నీతోనే ఉన్నా నా మీదే ఏ వైపు సాగినా. నీ పెదవులకు తోడుగా నా చిరు పెదవి కోరుకుంది స్నేహమే. రా చెరగనివు చిన్ని దూరమే, కనులకు అందిన వయసుకు అందని సిరి చొరవగా పొందగా రానా, రానా, రానా. ఓయ్, మీరు ఫినిష్ చేసినప్పుడు సబ్మిట్ చేసుకుని రా, మేమైతే వెళ్తున్నాం. పట్టుకో. ఓ యా, ఒక 2 మినిట్స్ ఆగమ్మా, మాది కూడా అయిపోతుంది. అమ్మో, వాళ్ళకి 1 మినిట్ సరిగ్గా అయినా 5 మార్క్స్ కట్ చేస్తాను సార్. బయలుదేరరా టాపర్లు. నీ రికార్డ్స్ నేను సబ్మిట్ చేసేస్తాను. ఏ లే పక్క కూర్చో. వచ్చేట్రా మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ టీవీ గాడు. ఏయ్, దూరం ఉండు. ఏంటి రికార్డ్స్ అయిపోయా? ఎలాగో పడట్లేదని
ఫ్రెండ్షిప్తో అడ్జస్ట్ అయినట్టున్నావు. ఇంతకీ సంగతి ఏంటి? టూరుకు ముందు తనవి నన్ను రోజు 3-4 సార్లు చూసేది. 4 times. టూర్లో నాలో ఏం చూసిందో ఏమో కానీ గంటకొకసారి చూడడం స్టార్ట్ చేసింది. నేను చాలా ట్రై చేసి అవాయిడ్ చేయడానికి. ఒక్కసారి ప్రేమలో పడితే వాళ్ళ మాట వాళ్ళే వినరు. ఎవరు? అదే ఎవరైనా. ఓహో కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను ఆ అమ్మాయికి పడిపోతానన్న ఫీలింగ్ కలిగింది. అయినో నువ్వు షాక్ అవడంలో తప్పులేదు. నేనేంటి ఆ అమ్మాయికి పడిపోవడం ఏంటి? కానీ నేను డిసైడ్ అయ్యా సంజు, లైఫ్లో ఒక్కరితో సెటిల్ అవ్వాలి. తను ఎందుకు కాకూడదు? అందుకే నీ హెల్ప్ కావాలంటున్నా. అమ్మాయి నీకు పిడిపోయాక ఇంకా నా హెల్ప్ ఎందుకు భయ్యా? తను ఆడపిల్ల, పాపం మనసులో మాట చెప్పలేదు. అందుకే నేనే చెప్తామని డిసైడ్ అయ్యా. అది కూడా తను నన్ను ప్రేమిస్తున్న సంగతి తనకు తెలియకుండా నేనే వెళ్ళి ప్రపోజ్ చేశాను అనుకో, హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే నిన్ను మా ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేయమంటున్నా. అంటే భయ్యా మనలో అన్నమాట తంతదేమో. ఆ విషయం చెప్పద్దు. కాలేజ్ అయిపోయాక క్యారిడార్ లో వెయిట్ చేయించు. తర్వాత సంగతి నేను చూసుకుంటా. డన్. ఆల్ ది బెస్ట్. వీడికి మెల్లకన్నేవరా, అందుకే తను ఏమి చూస్తుందని ఫీల్ అయిపోతున్నాడు. ఆడికి మెల్లకన్నా అయితే మనకు అనిపించాలరా, ఆడు మనల్ని చూస్తున్నాడు. ఇది తెలియదు కర్మ. అయితే తన్వీకి మెల్లకన్నేవరా? నాకేం తక్కువ. కుంటూరు కూడా చూడకుండా అలా కొట్టేసింది ఏంట్రా? కలర్ బ్లైండ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే భయం వేస్తుందిరా. కొంచెం కష్టమేరా. భయ్యా వర్కౌట్ అయిందే భయ్యా? అబద్ధాలు, అన్ని అబద్ధాలు. నేనంటే ఇష్టం లేదంట. తన కళ్ళు చెప్తున్నాను నేనంటే ఇష్టం అంటే. ఇష్టం ఉండి కూడా ఇష్టం లేదంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అనుకుంటా. నీకేమైనా తెలుసా? వాళ్ళ ఎక్స్ ఆర్మీ మేజర్ అంటే భయ్యా. అనుకున్నా తనకు ప్రాబ్లం ఉంటే నాకు చెప్పపోతే ఆ ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేయగలను చెప్పు. చిన్న పిల్లలు. డోంట్ వరీ తనవి. ఆ దేవుడు ఓటమిని ఒప్పుకొని నువ్వు కోరుకుంటున్నట్టు ఎప్పటికైనా నా దగ్గరికి పంపిస్తాడు. ఇది నిజం, ఇదే నిజం. వీడిని కుమ్మేయడమే కరెక్ట్. మీ నాన్నకని మరి వాళ్ళకి మన పేర్లన్నీ ఎలా తెలుసండి? మనకు బంపర్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళకి మన పేర్లు తెలియవేంటి? పైగా డేటాబేస్ లో ఉంటాయి. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో. ఓకే గో. నానా నా టాయ్స్ నేను సర్దుకుంటా. ఓ